నమస్తే, నేను సిరి. ఇప్పుడైతే ఎక్కడ చూసినా కూడా దేవర మ్యానే నడుస్తుందని అనుకోవాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే సినిమా అంటే 6 years తర్వాత తన సోలో హీరోగా వస్తున్న సినిమా ఏదైనా ఉందంటే దేవర సినిమానే. ఎందుకంటే తన అరవింద సమేత తర్వాత RRR వచ్చింది, కానీ RRRలో రామ్ చరణ్తోనైతే తను స్క్రీన్ని షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత 3 years పట్టింది మళ్ళీ ఈ సినిమా రావడానికి. మరి ఇప్పుడు దేవర ఎలా ఉండబోతుందంటే మనకి కొన్ని గంటలు అయితే మనకు తెలియబోతుంది. అయితే దీనికి ముందు RRRలో నటించిన రామ్ చరణ్ గారు అయితే దేవరకి విషెస్ చెప్తూ తన ట్విట్టర్ అకౌంట్లో అయితే చెప్పడం జరిగింది. సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మరి దేవర జూనియర్ ఎన్టీఆర్ గారు 6 సంవత్సరాల తర్వాత, అంటే అరవింద సమేతకి RRRకి 3 సంవత్సరాలు, RRR నుంచి అది దేవరకి 3 years, మొత్తం 6 years తర్వాత మళ్ళీ తన సింగిల్ అంటే సోలో హీరోగా వస్తున్నారు. సో దాని మీద కూడా రామ్ చరణ్ గారు అయితే విషెస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు సినిమా రేపు రిలీజ్ కాబోతుంది కాబట్టి సో ఏంటి మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అసలు ఎక్కడ చూసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు. సో మనం దీన్ని ఎలా చూడాలి అసలు? సో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ స్నేహం వల్లే వాళ్ళిద్దరూ కలిసి RRR సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సినిమాకు ముందు కూడా వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. అందుగురించే రామ్ చరణ్ కోసం అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ని జూనియర్ ఎన్టీఆర్ త్యాగం చేశాడు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు అనేది ఇన్సైడ్ టాక్ కూడా. సో అంటే యాక్చువల్గా వీళ్ళిద్దరిలో ఎవరు ఏ క్యారెక్టర్ చేయాలి RRRలో అనేది రాజమౌళి కూడా కొంత సంశయించాడు. ఎందుకంటే అందులో అల్లూరి సీతారామరాజు ఒక మన్యం వీరుడు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆయన. మరోవైపు కొమరం భీం తెలంగాణ గోండు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వీరుడు. సో వీళ్ళల్లో ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అంటే ఆ స్లాంగ్ పరంగా కాస్త ఈజు ఉన్నవాడు జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి కొమరం భీంని తను చేస్తే బాగా న్యాయం చేస్తాడు అనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ని ఆయనకి ఇస్తే ఆయన ఎలాంటి ఇగో పెట్టుకోకుండా, ఎందుకంటే సినిమాలో చూసుకుంటే మనకి కొంత మొగ్గు రామ్ చరణ్ వైపు కనిపిస్తుంది అందులో. ఎందుకంటే రామ్ చరణ్ అందులో అతని ఆశయం కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడానికి తను ఏం చేశాడు, సో తన ఊరి వాళ్ళకి ఏం మాటిచ్చాడు అనే దాని నుంచి మొత్తం సినిమా అంతా స్టోరీ నడుస్తుంది. సో కాబట్టి కొంచెం మొగ్గు, ఒక పాలు మొగ్గు ఆ క్యారెక్టర్ వైపు, రామరాజు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ మొగ్గినట్టు కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ కూడా రామ్ చరణ్కి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి, అలాగే ఆ క్యారెక్టర్ని రామరాజు క్యారెక్టర్ని రామ్ చరణ్కి ఇవ్వడానికి ఎలాంటి సంకోచం లేకుండా జూనియర్ ఎన్టీఆర్ అంగీకరించాడని చెప్పేసి అప్పుడు వినిపించింది. సో ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం ఏదైతే ఉందో అది మరింత దృఢమైంది, మరింత గట్టిపడిందని చెప్పేసి చెప్తూ ఉంటారు వాళ్ళ సన్నిహితులంతా కూడా. వాళ్ళు కూడా ఒకరికొకరు ఏదైనా సందర్భం వచ్చినప్పుడల్లా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఆయన పుట్టినరోజు వస్తే ఇతను పుట్టినరోజు వస్తే అతను శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంటారు. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి సినిమాలు కూడా వాటి విషయంలో కూడా బెస్ట్ విషెస్ చెప్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు తాజాగా లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకి రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రేక్షకుల ముందు వస్తూ ఉంది కాబట్టి అతనికి బెస్ట్ విషెస్ చెప్తూ విషింగ్ మై బ్రదర్ తారక్ అండ్ ద ఎంటైర్ దేవరా టీమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ టుమారో. సో అది అలా శుభాకాంక్షలు తెలియజేశాడు. సో ఇది అంటే ఒక గెచ్చర్ ఏదైతే ఉందో తను చూపించినటువంటి తన ఫ్రెండ్ కోసం సో ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నాడు. అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం. సో గతంలో ఇలాంటి ఎప్పుడు కూడా మనం హీరోల మధ్య స్టార్ హీరోలు గతంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరి సినిమా ఒకరు రిలీజ్ అవుతున్నప్పుడు ఇలా శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భం మనకు కనిపించదు. అంటే అప్పుడు సోషల్ మీడియా లేదు కదా, ఎలా చెప్తారు. అయినప్పుడు కూడా అంటే ఎవరైనా సరే అప్పుడు మీడియా వాళ్ళు, జర్నలిస్టులు ఎవరైనా కదిలించినా కూడా, కదిలించడానికి ట్రై చేసినా కూడా అంతకు ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ మధ్య వార్లు అప్పుడు కూడా చాలా తీవ్రంగా ఉండేవి. ఒక హీరో గురించి ఇంకొకరు పాజిటివ్గా మాట్లాడటానికి కూడా ఆ హీరోల అభిమానులు జర్నల్ చేసుకుని లేని పరిస్థితి. మేమిద్దరం ఇట్లా కొట్లాడుకుంటా ఉంటే మీరేమో ఇట్లా సరదాగా ఫ్రెండ్స్ లాగా ఉంటారా అన్నట్లుగా ఫ్యాన్స్ కూడా తీసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. సో మనకి ఆ రోజులంతా కూడా పబ్లిసిటీ ఎలా ఉండేది, గోడ పబ్లిసిటీ, గోడ మీద పోస్టర్లు, ఆ పోస్టర్ల మీద పెండ తీసి కొట్టడాలు, బురద చల్లటాలు,
ఒకళ్ళు పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేస్తుంటే ఇంకొకళ్ళు వచ్చి వాటి మీద బురదలు చల్లుతారు. ఇలా ఇంట్లో ఒక వార్ నడుస్తూ ఉండేది. అందుగురించి హీరోలు కూడా కలిసి నటించడానికి కూడా ముందుకు రాని పరిస్థితి. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలుగు ఇండస్ట్రీలో ఒక అంటే జనరేషన్ వచ్చింది కాబట్టి ఇది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా అంటే దేవర సినిమా కోసం మనం చూసినట్టయితే బాలీవుడ్ స్టార్ అంటే ఆలియా భట్ గారు కూడా పాడడం జరిగింది. ఇది ఏదైతే సినిమాలో సాంగ్ ఉందో చుట్టమల్లే సాంగ్, తను ఎంత క్యూట్గా పాడింది అంటే అందరూ కూడా అంటే నార్త్ సౌత్ అని కాకుండా సినిమా ఇండస్ట్రీ భేషభాదం అంటే భేదాభిప్రాయాలు ఏమి లేకుండా, భాషా భేదాలు లేకుండా కూడా చాలా బాగా ఇప్పుడు అందరు కూడా కలిసిపోయారని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంటర్వ్యూస్ కూడా చూస్తుంటే అక్కడ కూడా వాళ్ళు ఆమె కూడా ప్రమోషన్లోకి వచ్చి కరణ్ జోహార్తో పాటు, కరణ్ జోహార్ ఎదురుగి ఆయన ద్వారా ఈ సినిమాని అక్కడ రిలీజ్ చేస్తున్నారు కరణ్ జోహార్ ద్వారా. సో అయినప్పుడు కూడా ఆయనతో పాటు ఆలియా కూడా ఆమె ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కానివ్వండి వాటిలో పార్టిసిపేట్ చేస్తుంది. ఎందుకంటే ఆ టైంలో RRR చేసే టైంలో ఆలియా కూడా వీళ్ళకి మంచి స్నేహితురాలైంది, జూనియర్ ఎన్టీఆర్కి రామ్ చరణ్కి. సో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడైనా సరే సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుకోవటాలు, ఎక్కడన్నా కలిసినప్పుడు సో ఆ స్నేహాన్ని ప్రదర్శించడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఏదైనా మాట్లాడాల్సి వచ్చినా కానీ వాళ్ళు చాలా ఆప్యాయంగా మాట్లాడటం. సో తను ఏదన్నా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడన్నా, రామ్ చరణ్ గురించి కలన్నా చాలా బాగా చెప్తూ వస్తున్నారు ఆమె. సో అట్లా అది కనిపిస్తూ ఉంది. ఆ వైబ్స్, పాజిటివ్ వైబ్స్ దేవరకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే తన స్నేహితుడి కోసం రామ్ చరణ్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో కింద మనకు చూస్తే కామెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో కొంతమంది ఎదురికి ట్రోలర్స్ ఉంటారు, ఫ్యాన్స్లోనే ఇద్దరి ఫ్యాన్స్ చెప్పాలంటే దేవర వస్తుంటే రామ్ చరణ్ ఫ్యాన్స్లో కొంతమంది దాన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తూ వస్తుంటే కొంతమంది పాజిటివ్గా స్పందిస్తున్నారు. అట్లాగే ఇప్పుడు రామ్ చరణ్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఆల్ ది బెస్ట్ చెప్తూ తారక్కి, సో అతని ఫ్యాన్స్ చాలామంది దాన్ని స్వాగతిస్తూ పెడుతున్నారు. సో అంటే స్నేహానికి ఎంత విలువిస్తున్నాడో మా హీరో, ఇది ఒక నిదర్శనం అన్నట్లుగా వాళ్ళ కామెంట్లు కనిపిస్తున్నాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. సో ఇదే వాతావరణం రేపు, ఎందుకంటే తన రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ డిసెంబర్లో రిలీజ్ కాబోతుంది. సో అప్పుడు కూడా సో ఇదే నేను మళ్ళీ అంటే ఇప్పుడు ఏదైతే ఈ గెచ్చర్ ఏదైతే అతను చూపించాడో రామ్ చరణ్, రేపు అతని సినిమాకు కూడా గేమ్ చేంజర్ సంబంధించి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా విషెస్ చెప్తాడు. సో ఇది ఒక మంచి వాతావరణం. ఇందాక మనం మల్టీ స్టార్ గురించి మాట్లాడుతూ మళ్ళీ డిబేట్ అయ్యాం. యాక్చువల్గా చెప్పాలంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఈ నలుగురు హీరోలు ఏ ఇద్దరు కూడా కలిసి హీరోలుగా యాక్ట్ చేయలేదు, భయపడ్డారు. అంటే ఫ్యాన్స్ వల్లే భయపడ్డారు వాళ్ళు. సో ఎక్కడ దాన్ని అంటే డైరెక్టర్లు కూడా ఎవరిని ఏ కొంచెం తప్పు చేసినా మమ్మల్ని ఎక్కడ తంతారు ఫ్యాన్స్ వచ్చాయని చెప్పి భయపడి వాళ్ళతోటి సినిమాలు చేయడానికి తీయలేదు ఎవరు కూడా మల్టీ స్టార్స్. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ హీరోలు అలా కాదు, ముందుకు వస్తున్నారు. కొందరు కావాలంటే కాస్త తగ్గుతున్నారు కూడా. సో మనం చూసాం, మనం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. సో అక్కడి నుంచి చెప్పాలంటే కొంత ఊపిరి వచ్చింది మల్టీ స్టార్లకి. ఈవెన్ వాళ్ళిద్దరూ కూడా ఒకరు సీనియరు, ఒకరు తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, యంగ్ హీరో కావచ్చు వాళ్ళిద్దరూ. కానీ ఆ సినిమా చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా వెంకటేష్, మహేష్, సో చిన్నోడు పెద్దోడు, ఒక మల్టీ స్టార్. అట్లాగే ఇప్పుడు RRR అనేది ఒక సమాన ఇమేజ్ కలిగినటువంటి స్టార్స్ చేసిన సినిమా అది. సో దాన్ని కూడా అది ఏ రేంజ్లో, గ్లోబల్ రేంజ్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సో ముందు అంటే ఇలా చక్కని వాతావరణం హీరోల మధ్య. సో వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్గా అండి. వీళ్ళు ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు జనరేషన్ హీరోలు అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు, కలిసి పార్టీలు కూడా చేసుకుంటారు వాళ్ళ ఇళ్లల్లో. సో అంత మంచి వాతావరణం. సో ఈ ఫ్యాన్స్ మాత్రమే కొట్టుకుంటూ ఉంటారు ఇట్లా సోషల్ మీడియా ద్వారా. బట్ ఎనీవే, ఏదైతే ఇప్పుడు రామ్ చరణ్ దేవర్కి ఒక విషెస్ చెప్తూ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం బాగా వైరల్ అవుతూ ఉంది. సో అతని మంచి అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి చక్కని స్నేహం, సుహృద్భావ బంధం ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇదే ఈ పాజిటివ్ వైపు తోటి రేపు దేవర ఆల్రెడీ ప్రీ సేల్స్ టికెట్స్ ఏవైతే ఆన్లైన్ టికెటింగ్ ద్వారా ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేస్తుంది. RRR రికార్డ్ని ఆల్రెడీ క్రియేట్ చేసింది. ఇప్పటికే 75 కోట్లు దాటి 80 కోట్లు కూడా ఆల్రెడీ దాటేసింది అంటున్నారు ప్రీ సేల్స్ ద్వారా. సో మోర్ దాన్ 10 lakhs టికెట్స్ ఆల్రెడీ సేల్ అయిపోయి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా. సో రేపు ఇంకా అంటే
ఎంత అయింది ఏంటి అనేది రేపు మార్నింగ్ ఇంకా మరింత సమాచారం మనకు లభిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.